హైదరాబాద్ బోనాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు మంత్రి నాయని నరసింహారెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ బొంతూరు రామ్మోహన్. గత ఏడాది కంటే గ్రాండ్ గా ఈ ఏడాది బోనాల జాతర నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈసారి కూడా అంతకన్నా ఘనంగా జరగాలి. ఎందుకంటే 99 మంది మనోళ్ళే ఉన్నారు. సిటీ మనదే. సిటీ బ్రహ్మాండంగా ప్రజలు మనలా ఎన్నుకున్నారు, మనకు అధికారం ఇచ్చారు. కాబట్టి మనం మంచిగా దీన్ని జరిపి ప్రజలకు తృప్తి కలిగేటట్టు ఈ ఉత్సవాన్ని జరపాలని చెప్పని మీ అందరినీ వేడుకుంటున్నాం. ఇక మీ బస్తీలలో గుళ్ళు ఉన్నాయి, ఆ అమ్మవారి గుళ్ళు ఉన్నాయి, ఆ గుళ్ళు అందరినీ అలంకరించేటువంటిది ఏర్పాటు చేయండి. ఎండమెంట్ మీరు మేయర్ గారిని కాంటాక్ట్ చేయండి. ఎండమెంట్ మినిస్టర్ తోటి మాట్లాడి మీకు కూడా కొన్ని సదుపాయాలు కల్పించే ప్రయత్నం చేస్తారు మేయర్ గారు. ఆ విధంగా బ్రహ్మాండంగా ఉత్సవాలు జరుపుకోవాలని చెప్పని మీ అందరితోటి కోరుతున్నాను. ఈ బోనాల పండుగ పురస్కరించుకున్న నగరంలో అన్ని దేవాలయాలకు దారితీసే రోడ్ల మరమ్మతులు, ఫుట్పాత్లు మరి వీటన్నిటిని కూడా మరమ్మతులు చేయాలని చెప్పి మరి పెద్దలు మరి గవర్నమెంట్ మంత్రి గారు, చైర్మన్ కమిటీ వాళ్ళ ఆదేశాల మేరకు జరిగింది. అదే సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్ కు కలరింగ్ తో పాటు బార్కేడింగ్, లైటింగ్ ఇవన్నీ కూడా చేపట్టడం, బోనాలు జరిగే దేవాలయాల వద్ద భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని చెప్పి జోనల్ మరియు డిప్యూటీ కమిషనర్లు, ఇంజనీర్లందరినీ కూడా మరి అలర్ట్ గా ఉండాలని ఆదేశించడం జరిగింది. ఈ దేవాలయాల వద్ద ఐమాస్ లైటింగ్ తో పాటు వీధి దీపాలు మరియు అన్ని కూడా మరి ఏర్పాటు చేయాలి, అందంగా అలంకరించాలని చెప్పడం జరిగింది. 26,000 స్ట్రీట్ లైట్లను మరి తాత్కాలికంగా మరి కొంత పర్మనెంట్ గా ఏర్పాటు చేస్తానికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దేవాలయాల వద్ద శానిటేషన్ కూడా మరి నీట్ గా ఉంచే విధంగా కూడా చూడాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది.